రోడ్డు మీద వెళ్తున్న ఆటో రాంగ్ రూట్లో వస్తున్న నీ కార్ని ఎలా గుద్దిందో, ఎవరిది ర్యాష్ డ్రైవింగో కూడా క్లియర్గా తెలుస్తుంది. శ్రావణమ్మ, వాళ్ళు పక్కా ఎవిడెన్స్తో ఉన్నారు. తృణమో పణమో ఇచ్చేయమ్మా. నేనెందుకు ఇస్తా? రాజు అన్న, వీళ్ళ అడ్రస్ పంపినప్పుడే వీళ్ళ సంగతి తెలుసు కదా. అంత తేలిగ్గా దారికి రారని అర్థమైంది. అర్థమైతే వెళ్ళండి. మా సంగతి మీకు అర్థం కావాలి కదా. పరిహారం ఇవ్వకపోతే మేం కూడా కదలం. మా రాము అన్నకి న్యాయం జరగాలి, లేదంటే కేసు పెట్టే వరకు వెళ్తాం. ఆలోచించుకోండి, ఎంతవరకైనా వెళ్తాం. మీకు కొంత సమయమే ఇస్తున్నాను. యాక్సిడెంట్ చేసిన దానికి న్యాయం చెయ్యాలి, నష్టపరిహారాన్ని చెల్లించాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం 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 చెల్లించాలి. శ్రావణమ్మ, నువ్వు ఒకసారి లోపల రా. పదమ్మా చెప్తాను. శృతి, రామ్మ. నష్టపరిహారం చెల్లించాలి. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఏంటి ఏంటేంటమ్మా, కేసు పెడతామంటున్నారు. మనకు అవసరమా చెప్పు? ఏడ్చారు, కాసేపు అరిచి వాళ్లే వెళ్ళిపోతారు. కానీ అసలు అరవింద్ ఆ అవతారంలో ఎందుకు వచ్చాడో అది మనకు కావాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. బాబోయ్, కనిపిస్తున్న ముప్పు గురించి ఆలోచించకుండా అసలు అలా ఎందుకు కనబడుతున్నాడో కావాలంటుందేంటి? వాళ్లలో ఉన్నది అరవింద్ బావగారు. శ్రావణి, నష్టపరిహారం చెల్లించాలి. అదా అక్షర వరకు వెళ్ళిందంటే జైలుకి పంపించేదాకా మనల్ని వదలదు. నీకది అర్థం కావట్లేదు. వామ్మో, నాకు మాత్రం ఫ్యూచర్ బాగా అర్థమవుతోంది. నువ్వు చేసిన యాక్సిడెంట్కి అక్షర మమ్మల్ని కలుపుద్దేమో. ఇక్కడ సౌకర్యాలుంటేనే నుంచోలేక, కూర్చోలేక, నడవలేక ఆపసోపాలు పడుతున్నా. జైల్లో నా వల్ల కాదమ్మోయ్. అబ్బా, నా బాధ చెప్తుంటే నువ్వు సెల్లు చూసి నవ్వుతావేంటమ్మా? ఎందుకేనా నా లెఫ్ట్ ఐ కొట్టుకుంది? ఆడోళ్ళకి ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది అంటారు. నీ ఎడం కన్ను కొట్టుకుంది, ఇదిగో మా చావుకొచ్చింది. ఏంటి? నాకిప్పుడు అర్థమైంది వచ్చి అరవింద్ ఎందుకు ఆటో డ్రైవర్ గా వచ్చాడని. మాకేం అర్థం కాలేదు. నా ఎడమ కన్ను శుభం జరిగేదే చెప్పిందండి బాబు. బా, అదేంటో చెప్పొచ్చు కదా శ్రావణి. అరవింద్కి ఎండి పోస్ట్ పోయింది. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఏంటి? ఎండి పోస్ట్ పోయిందా? అదేలాగా? అబ్బా, ఓ పక్క బయట అంత టెన్షన్ పెట్టుకుని విషయం చెప్పకుండా డాన్స్ చేయకు. అదేంటో చెప్పు. ఇదిగో చూడండి, రుద్ర నాకు కంగ్రాచులేషన్స్, ఐ విల్ టాక్ టు యు టుమారో అని మెసేజ్ పెట్టాడు. రేపు రుద్ర నాతో మాట్లాడాలంట. ఈ మెసేజ్ ని అరవింద్ ఎండి పోస్ట్ పోయిందని ఎలా చెప్తున్నావు శ్రావణమ్మ? ఎండి పోస్ట్ పోయి ఉంటుంది కాబట్టే కదా ఆటో డ్రైవర్ లా వచ్చాడు. ఆ పోస్ట్ రుద్ర గారు నాకివ్వాలనుకోవడం వల్లే కదా కంగ్రాచులేషన్స్ అని, రేపు నీతో మాట్లాడతానని మెసేజ్ చేసింది. అదే కదా దాని అర్థం. అవునా? అరవింద్ని ఎండి పోస్ట్ నుంచి తీసేసేంత అంతగానే ఏం జరుగుంటుందబ్బా? అవన్నీ మనకెందుకు. అరవింద్ అన్ఫిట్ అని ఎందులోనో బయటపడి ఉంటుంది. అవసరం లేదని పక్కన నెట్టేసి ఉంటాడు. అందుకే ఆటో నడుపుకుంటున్నాడంటావా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు అరవింద్ ఎండి కాదు, ఆటో డ్రైవర్. ఓ, రేపు ఎండి అయ్యేది నువ్వే శ్రావణమ్మా?
ఆ, ఎంత గుడ్ న్యూస్. ఆ, నా ఎడమ కన్నే చెప్పిందండి. నా ఎడమ కన్నే చెప్పింది. శ్రావణి, ఇంత శుభం జరుగుతున్నప్పుడు అసలు ఆ డిస్టర్బెన్స్ దేనికి? న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. నీ మీదున్న పగతో ఇది రుద్రకి చెప్పేస్తే నిన్ను బ్యాడ్ అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా. కరెక్టే శృతి, క్లియర్ చేస్తా. ఎటువంటి కంప్లైంట్ పోనివ్వకుండా మైమరిపిస్తా. పదండి. అబ్బా, న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. వీళ్ళ టైం బాగాలేదులే, మనం పోలీస్ స్టేషన్కే వెళ్దాం. పదండి. అరవింద్ గారు, ఆలోచించుకోమన్నారు. ఒక మంచి ఆలోచనతో వచ్చే వరకు కొంచెం ఓర్పు పట్టాలి కదా, యునో. సరే, ఆ మంచి ఆలోచన ఏంటో చెప్పండి. మీ తప్పు ఒప్పుకోవాలి. ఓకే, నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. నేను యాక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్కి నష్టపరిహారమే కదా కోరుకుంటున్నారు. ఇస్తా. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికొచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి, యునో. రేపు తేడా వస్తే బాగోదు. సంతోషంతో వరమిచ్చా, రాని రాదు. రండి. అరవింద్ గారు, మీ ఎండి పోస్ట్ పోయినట్టుంది. పాపం, ఎప్పటికైనా మీ డ్యూటీ ఇదేలే. ఈ మధ్యనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావని తెగ విర్రవీగావు. పాపం ఏమైంది? మళ్ళీ పాపం ఆటోనే నడుపుకోవాల్సి వస్తుంది. అయినా ఇదే మీకు సూట్ అవుతుంది, యునో. ఏమంటున్నారు మేడం? ఆపారుగా, బారే వాళ్ళ బాధను చెప్పుకుంటారులే. వాళ్ళ నాపగలవు అరవింద్, కానీ నన్ను ఆపలేవు. రేపు నువ్వు కూడా రా, ఓ 50,000 చెక్కిస్తా, సరేనా? అరవింద్ బాబు, ఆవిడేంటి ఎలా మాట్లాడుతుంది? ఏదో అర్థమై బాగుంటుందిలే అన్నా, రేపు తెలుసుకుంటుందిలే. మనం వెళ్దాం, పదండి. నేను చాలా ఖుషిగా ఉన్నాను. రేపు కొత్త పోస్ట్ రాబోతున్నందుకు. కొత్తగాను కనబడాలి అంటే కొత్త డ్రెస్సులు కొనుక్కోడానికి వెళ్ళాలి. వెళ్దాంలే శ్రావణమ్మా, కానీ నీ డ్రైవింగ్ లో నీ కారులో వద్దమ్మా. ఎప్పుడు అలానే జరుగుతుందా భూపతి గారు, యునో. రిస్క్ వద్దులే శ్రావణి, ఈసారి మనకే మళ్ళీ అయిందంటే రేపు ఎండి పోస్ట్ లో నువ్వెలా కూర్చుంటావు? మేం సంబరపడుతూ ఎలా సెలబ్రేట్ చేస్తాం? ప్లీజ్ శ్రావణమ్మా, కాస్త మా సెంటిమెంట్లకు కూడా వాల్యూ ఇవ్వు ప్లీజ్. ఓకే, అబ్బా, కానీ ఎలా వెళ్దాం? బయట ఏదో ఒక ఆటో పట్టుకొని వెళ్దాంలేమ్మా. ఆటోనా? సరే, పదండి. పద. రాజ్ హోటల్స్కి చెఫ్స్ని కూడా త్వరగా చూడాలి బాలాజీ. రేపు వస్తాను, నువ్వు ఫాలో అప్ చేయి. అరవిందే ఉన్నాడు శ్రావణమ్మా. అదే ఆటోలో వెళ్తే ఇంకా ఏడిపించి మనం ఆనందపడచ్చు. యా, నీ కారులో వెళ్తే ఇది దక్కేదో చెప్పు. పద పద. అల్లుడు, బట్టల షాప్కి వెళ్ళాలి, కాస్త వస్తావా? మిమ్మల్ని నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. మాటిచ్చిన తర్వాత తప్పకూడదు. ఈరోజు ఇదే నా డ్యూటీ. ఏంటండి, వస్తున్నారా? కూర్చోండి. పదండి. ఏంటో, ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవ్వడం,
వీళ్ళ విషయంలోనే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటా. అది కూడా కాదులేండి భూపతి గారు, ఎంత పిండికి అంత రొట్టె కదా. ఈ పిండికి ఇంతే రొట్టె మరి. అంత ఎత్తుకు వెళ్ళినా షేర్ మార్కెట్ డబాలమని పడిపోయినట్టు పడిపోయాడు యునో. మరి ఆకాశానికి నిచ్చెన లేస్తే మన టాలెంట్కి అది తాత్కాలికమే కదా. ఎంత కలెక్టర్ భర్త, బెజవాడ బుజ్జమ్మ కొడుకే అయినా వాస్తవంలో బతకాలి. ఇప్పుడు ఆ బ్రతికే వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ యునో. ఏంటి ఏమనట్లేదు? చచ్చిన పాము ఏమంటాడు? డ్రైవర్ ఆపు ఆపు. పోయే దగ్గ హాస్పిటల్లో ఆపాలా? హే, షాప్ దగ్గర వాటర్ కావాలండి. ఆపవయ్యా. ఆపు. వెళ్ళి వాటర్ బాటిల్ పట్రా. నేనా? హ? ఏమయ్యా, మేము చాలా మంచివాళ్ళం. మా ఆటో వాళ్ళకి జాలి, దయ, మానవత్వం ఎక్కువ అంటావుగా. మరి ఈ మాత్రం చేయలేవా? తెస్తా. ఎందుకు తేను? అక్షరే అనుకుంటా మనల్ని తిట్టుకుంటున్నట్టుంది భూపతి గారు. హలో, నాకు పొలమార్లా. వాడికి ఇలాంటి పనులన్నీ చెప్పి సేవలు చేయించుకోవడానికే యాక్ట్ చేశా. శత్రువుని ఏడిపించుకు తింటుంటే అబ్బా ఆ కిక్కే వేరు కదా. విన్న సమస్యలని నోట్ చేసుకున్నారు కదా సార్. అటు చూడండి, అక్షర వస్తోంది. ఎలక్షన్ అయిన వారంలో అవన్నీ ఉండకూడదు. చేయించేస్తాం మేడం. ఇక గడప గడపకి గవర్నమెంట్ కార్యక్రమం కాలేదు, ఇటే తిరుగుతుంది. భూపతి గారి వల్ల లక్కీగా ఎలాగో ఇక్కడ ఆపాంగా. వాళ్ళ గడపలో జరిగిన డ్యామేజ్ సంగతి చెప్పి ఏడ్చుకునేలా చేద్దాం యునో. సూపర్. మెయిన్ శత్రువు నోట మోటార్ అని కౌంటర్లేస్తే ఆ మజానే వేరు. దిగండి దిగండి. మీరు ఇక్కడే ఉండండి. అలాగే మేడం. రామ్మా రా. చెవిల్లో నుంచి రక్తాలు కారినవి చాలేవా ఏంటి? పిలుస్తుంది మా గురించి కాదక్షరా, నీ కళ్ళల్లో రక్త కన్నీరు కారేది చూద్దామని. ఏంటి మళ్ళీ ఏం చేశారు? ఈసారి డిశ్చార్జ్ కూడా కారు. భయపెట్టుకోమ్మా, మేమేమి చేయలేదు. చూడమ్మా అక్షరా, బస్తీ సమస్యలే కాదు, మీ ఇంట ఆయన ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోవాలి కదా అంటాను. ఆయనకేమైంది? ఏం చేశారు? అబ్బా, ఏం చేశారు ఏం చేశారు అని మా మీద పడుతున్నావేంటక్షరా? మాకదే పనా ఏంటి? అదే కదా. అదిగో ఒకసారి అటు చూడు. ఎండి పని పోయి ఆటో డ్రైవర్ పనికి వచ్చేసాడమ్మా. చెప్పిన పని ఏం చేయకపోతే రుద్ర పనిలోంచి తీసేశాడో మీ ఆయన అడగమ్మా. మా ప్రమేయం ఏమీ లేని మమ్మల్ని అడుగు యునో. ఏమైందండి? పాపం మాటే రావట్లేదంటే నువ్వు శుద్ధ వేస్ట్ గాడివని రుద్ర ఎన్ని మాటలు అన్నాడో. అవన్నీ మా ముందు చెప్పుకోలేకపోతున్నట్టున్నాడమ్మా.
మీ నోటికి కాస్త తాళాలు వేస్తారా? మరి మీ ఆయన గారు నోటికి వేసుకున్న తాళాన్ని తీయమని చెప్పు. ఏమండి, ఏం జరిగింది? ఏం లేదు అక్షర. అదిగో మళ్ళీ ఏం లేదంటాడు. మొత్తం పోయిందని చెప్పేశాడు. నా ఎండి పోస్ట్ పీకేశారు అని నీకు చెప్తే నువ్వు ఫీల్ అయిపోతావని బా చెప్పలేక ఆటో తోలుకుంటున్నారు. ఇంతటి దానికి ఎండి ఎండి అని నువ్వు తెగ ఫీల్ అయ్యావు. ఈ 4 రోజుల ముచ్చటైతే అయిపోయింది. ఏమండి, వీళ్ళు చెప్పేది నిజం కాదని చెప్పండి. మౌనం కూడా అంగీకారమే అక్షరా, యునో. సరే ఆ బాటిల్ ఇక్కడే. చల్ల వాటర్ తేవచ్చుగా. రేపు పెద్ద పార్టీ ఉంది, వెళ్ళి కొంచెం మేకోవర్ అయ్యి వస్తాను. పక్కనే బ్యూటీ పార్లర్ ఉంది కదా, మేం కూడా వస్తాం. ఈ లోపు వీళ్ళ ఫీలింగ్స్ తో కర్చీఫ్ మొత్తం తడుపుకుంటారు. ఇదిగో ఆటో డ్రైవర్, వచ్చాక బట్టల షాప్కు వెళ్దాం. ఏమండి, ఇప్పుడైనా చెప్పండి, అసలేం జరిగింది? కంగారు పడక అక్షర, ఏం కాలేదు. కనబడుతుంటే ఏం కాలేదంటారేంటండి? సరే చెప్తాను విను. రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. డబ్బులొద్దు బాబు, ఏమనుకోక అరవింద్ బాబు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. నష్టపరిహారం చెల్లించాలి. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి. యునో, జరిగింది ఇది. ఓ ఇదా? అంతకు మించి ఏం లేదు. రాము అన్న కోసం ఈ రోజు వరకే ఈ ఆటో అక్షర. నా ఎండి పోస్ట్ ఏం పోలేదు. మరి వీళ్ళేంటి వాగుతున్నారు? ఈ ఒక్కరోజు రాంగ్ ఏజ్కి సంబరపడని అని వదిలేశా. నా పోస్ట్ ఉందని చెప్తే వాళ్ళకి రేపు శ్రావణి ఇచ్చేది ఇవ్వదని ఆగానక్షర. రేపు ఎలాగూ తెలిసి చేస్తారు కదా. ఈ మొహాలకి ఇంటర్వెల్ కూడా లేదన్నమాట. అంతేగా. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఎండి పోస్ట్లో ఉండి కూడా ఒకప్పటి మీ తోటి కార్మికుడి కోసం మీరు తగ్గి ఆటో తోలుతున్నారు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఈ ఆటోనే కదా అక్షర. అండగా ఉన్నది వాళ్లే కదా. గతం మర్చిపోలేను కదా. రాము అన్నానే కాదు, ఒకరోజు పనిచేస్తే గాని గడవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇలా జరిగి ఆరోగ్యం బాలేకపోతే ఇల్లు గడవడం కూడా చాలా కష్టం. నాకు ఆ కష్టం తెలుసు కాబట్టే ఒకరోజు ఆటో నడిపి రాము అన్నకి డబ్బులిద్దామనుకున్నాను. నష్టపరిహారం కూడా రేపు వచ్చేస్తుంది. మీరు గ్రేట్ అండి. మీ మనసు ఇంత మంచిది గనుకే మీరింత స్థాయికి వెళ్లారు. వాళ్ళు వస్తున్నారు. ఏమయ్యారు? 2 షాపులు మూసేసున్నాయి. అబ్బా, సర్లే, బాధపడకండి, ఊరుకోండి. అనుకుని వెళ్ళిన సీను అయిపోయిందండోయ్. ఇంకా ఆపుతారా? ఓకే ఓకే. ఆ అక్షర, రేపింట్లో నగదు పంపిణీ ఉంది. మీ వారు వస్తున్నారు. నిన్ను ఆహ్వానిస్తున్నాను, వస్తావా? పిలిచాక రానని చెప్పలేను కదా. ఓ సరే రా. ఏ ఆటో డ్రైవర్, ఆటో తీవయ్యా. మీకు రేపుంటుంది.
ఇప్పుడు ఉంటుంది మీకు, చూపిస్తా. ఆ, ఏంటమ్మా ఆటో ఆపావు? ఓ, సూటు బూటు వేసుకొని కారులో దిగుతున్న విషయాలన్నీ గుర్తొస్తూ ఇప్పుడు ఈ ఆటోను తోలాల్సిన గతి పట్టిందే అన్న. అదే అయి ఉంటుంది, తప్పదుగా యునో. నా బాధ నేను పడతాను గాని ముందు డబ్బులు ఇవ్వండి. మా బట్టల షాపే రాలేదు, ఇక్కడే ఇచ్చేస్తారా? భలే అడుగుతున్నారే మీరు, విడ్డూరంగా లేదు. ఎలా ఉన్నా మిమ్మల్ని నమ్మను. అక్కడికి వెళ్ళాక నా డబ్బులు ఎగ్గొడితే? ఆ, అవును మరి, పెద్ద నీకు కోట్లు ఇవ్వాల్సి వస్తుందని నీదే గొట్టాలి. అదంతా నాకు తెలియదబ్బా. 2000 ఇస్తేనే ఆటో కదులుతుంది. వాట్?